బ్రేకింగ్ న్యూస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ పంచాయతీ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరింది. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి అధ్యక్షుల తీరుపై ఫుట్బాల్ ఇచ్చి నిరసన తెలిపారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ వ్యవహారంపై విచారించేందుకు ఇద్దరు సభ్యులతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం కమిటీ వేసింది. నిన్న విచారణలో భాగంగా వికారాబాద్ జిల్లా బీజేపీ క్యాడర్తో కమిటీ సమావేశమైంది. అయితే సమావేశంలో రంగారెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షులను తొలగించాలంటూ బీజేపీ కార్యాలయానికి వచ్చిన జిల్లా బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. 30-40 ఏళ్ల నుంచి పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నామని అర్హత లేని వ్యక్తులు అవమానించారంటూ జిల్లా బీజేపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ పంచాయతీ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరింది. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి అధ్యక్షుల తీరుపైన ఫుట్బాల్ ఇచ్చి నిరసన తెలిపారు విశ్వేశ్వరరెడ్డి. ఈ వ్యవహారంపై విచారించేందుకు ఇద్దరు సభ్యులతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం కమిటీ వేసింది. నిన్న విచారణలో భాగంగా వికారాబాద్ జిల్లా బీజేపీ క్యాడర్తో కమిటీ సమావేశమైంది. అయితే సమావేశంలో రంగారెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షులను తొలగించాలంటూ బీజేపీ కార్యాలయానికి వచ్చిన జిల్లా బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. 30-40 ఏళ్ల నుంచి పార్టీ కోసం అహర్నిశలుగా పనిచేస్తున్నామని అర్హత లేని వ్యక్తులు తమని అవమానించారంటూ జిల్లా బీజేపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల బీజేపీ అధ్యక్షుల గురించి ఎటువంటి కంప్లైంట్స్ చెప్తున్నారు క్యాడర్? రాజేష్, గత కొంతకాలం నుంచి కూడా బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుతూ ఉన్నాయి. తాజాగా కూడా ఇటు రంగారెడ్డి రూరల్ సంబంధించి అటు వికారాబాద్ కు సంబంధించిన జిల్లా అధ్యక్షుల పంచాయతీ ఇప్పుడు రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి రావడం జరిగింది. కాసేపటి క్రితం పెద్ద ఎత్తున ఆ జిల్లా నుంచి క్యాడర్ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చినటువంటి నేపథ్యం. దీని మీదే ఇంతకు ముందే కొండ విశ్వేశ్వరరెడ్డి ఏదైతే చెల్లెల ఎంపీగా కొనసాగుతున్న కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా దీని మీద ఫుట్బాల్ రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చి నిరసన తెలపడం జరిగింది. ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు నన్ను, మొత్తం జిల్లాలో ఎవరి మాట వినడం లేదు, కనీసం కలిసికట్టుగా ముందుకు వెళ్ళే పరిస్థితులు కూడా ఆ జిల్లాలో లేవు. ఇట్లాంటి క్యాడర్ ను నేను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాను, పార్టీ ఏ విధంగా బలోపేతం చేస్తానంటూ కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఇక గతం నుంచి కూడా పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసము శ్రమిస్తున్నటువంటి నేతలకు ఎవరికి అవకాశం లేకుండా నాన్ లోకల్ వారికి ఇటు వికారాబాద్ అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి గారు కొనసాగుతున్నారు. ఆయన నాన్ లోకల్, ఆయనకి ఎట్లా ఇస్తారు, పార్టీతో సంబంధం లేవు, అట్లనే పార్టీతో పరిచయం లేదు, అట్లాంటి వ్యక్తికి ఏ విధంగా అధ్యక్ష పదవి ఇస్తారు అనేది కూడా ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇటు రంగారెడ్డి రూరల్ సంబంధించిన రాజగోపాల్ గౌడ్ ఈయన మీద కూడా కంప్లైంట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఈయన కూడా తొలగించాలి ఖచ్చితంగా వికారాబాద్ అధ్యక్షుడు, ఇటు రంగారెడ్డి రూరల్ సంబంధించిన అధ్యక్షుడు ఇద్దరిని కూడా తొలగించాలి అంటే కూడా పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి సమావేశంలో రామచంద్రరావు దీని మీద ఒక కమిటీ నియమించడం జరిగింది. ఈ రంగారెడ్డి జిల్లాలో ఏం జరుగుతుంది, అధ్యక్ష పంచాయతీ ఏంటి, పార్టీ క్యాడర్ సంబంధించి ఎందుకు సహకరించడం లేదు, నేరుగా ఒక ఎంపీ నేరుగా ఫుట్బాల్ ఇచ్చి నిరసన తెలపడం అంటే అది పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో ఒక కమిటీ నియమించింది. అందులో ఇద్దరు కీలకంగా ఇద్దరితో కలిసి కమిటీ నియమించిన ఆ కమిటీ ఈ పంచాయతీలకు పెద్దగా వ్యవహరిస్తోంది. ఆ కమిటీతో కాసేపటి క్రితమే భేటీ అయ్యారు రంగారెడ్డి సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా. కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఈ అధ్యక్షులను తొలగించాలని ముందు నుంచి కూడా డిమాండ్స్ వస్తున్నాయి. ఇట్లాంటి క్యాడర్ ను పెట్టుకొని నేను ఏ విధంగా ముందుకు వెళ్తా అంటే కూడా ఒక ఎంపీని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా పార్టీలో ఉంది. సో దీని మీద ఈ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పార్టీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అతనే జూబ్లీ ఉప ఎన్నిక ఉంది. ఇట్లాంటి సందర్భంలో అధ్యక్షుల పంచాయతీ అధ్యక్షులను తొలగించాలి, క్యాడర్ మొత్తం కూడా జిల్లా కమిటీలు సహకరించడం లేదు, ఏ విధంగా ఏ అర్హతతో అధ్యక్షులుగా నియమించారు, ఏ అర్హతతో వీళ్ళకు అధికారాలు కట్టబెట్టారు, పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి కూడా చేయడం లేదు, పార్టీ కృషికి సహకరించాలి, ఇట్లాంటి క్యాడర్తో పార్టీ బలోపేతం ఏ విధంగా అవుతుంది, అనుకున్న లక్ష్యాలు ఏ విధంగా చేరుతాయి అనేది అయితే
అనే అంశాల మీద పూర్తి స్థాయిలో అయితే కొండ విశ్వేశ్వరరెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. సో దీని మీద పూర్తి స్థాయిలో క్యాడర్ అంతా కూడా సన్నద్ధమయ్యేందుకు పూర్తిగా ఒక కమిటీని నియమించండి. ఎక్కడ కూడా ఇట్లాంటి అసంతృప్తికి సంబంధించిన క్యాడర్ లో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఆ కమిటీ ఈ ఇద్దరు ఇటు రంగారెడ్డి కావచ్చు ఇటు వికారాబాద్ కి సంబంధించిన అంశంలో పూర్తి స్థాయిలో కమిటీ నియమించి దాని మీద మొత్తం కూడా ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కాసేపటి క్రితమే రంగారెడ్డి జిల్లా ఇటు వికారాబాద్ కు సంబంధించిన క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఆ కమిటీ కూడా వీరిని అందరినీ పిలిపించుకొని ఏం జరిగింది అసలు రంగారెడ్డి రూరల్ గా రాజగోపాల్ గౌడ్ కావచ్చు, వికారాబాద్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి కావచ్చు ఏం చేయబోస్తున్నారు, అధ్యక్షుడు కూడా ఎందుకు సహకరించడం లేదు, ఈ కమిటీ మొత్తం కూడా ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజానికి అక్కడ ఇద్దరు అర్బన్ రంగారెడ్డి రూరల్ సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, ఇద్దరి మీద రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా చర్యలు చేపడతా ఉంది, ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చినటువంటి నేపథ్యంలో జూబ్లీస్ ఉప ఎన్నిక కావచ్చు, రేపు 9వ తారీఖు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కావచ్చు, ఇట్లాంటి వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ బలోపేతం చేయాలని దాని మీద రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో క్యాడర్లో ఇట్లాంటి గందరగోళ పరిస్థితులు తరచూ వస్తుండడంతో రాష్ట్ర నాయకత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఉమ్మడి వికారాబాద్ కావచ్చు, రంగారెడ్డి రూరల్ కావచ్చు, ఓవరాల్గా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన క్యాడర్ అంతా కూడా రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి సతమతమవుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన క్యాడర్తో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఈ ఫుట్బాల్ పంచాయతీ ఏంటి అసలు నిన్న జరిగినటువంటి చేసినటువంటి పరిస్థితి ఉంది. రామచంద్రరావు గారు ఉన్నారు, ఒకసారి అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక చిన్న సమస్య పైన కమిటీ సమావేశం జరుగుతుంది వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి. ఏంటి సార్ ఈ కమిటీ ఏంటి, ఈ పంచాయతీ ఏంటి సార్? సార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది సార్ ఇద్దరి? రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఫుట్బాల్ హీట్ బీజేపీలో ఫుట్బాల్ హీట్ కొనసాగుతుంది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇటీవలే వికారాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులతో తనకి తన క్యాడర్కి తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఫుట్బాల్ని ఇచ్చి తన నిరసన వ్యక్తం చేశారు. అయితే దానిపైన బీజేపీ ఒక కమిటీ వేసింది ఇద్దరితో. ఇవాళ వాళ్ళు వికారాబాద్ బీజేపీ క్యాడర్తో సమావేశమైనప్పుడు రంగారెడ్డి అండ్ వికారాబాద్ జిల్లాల బీజేపీ అధ్యక్షుల్ని మార్చాలంటూ తమను వాళ్ళు అవమానిస్తారంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కనిపిస్తోంది.